ఏ, బి మరియు సిలు శూన్యేతర సమితులైతే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆప్షన్స్: ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ యూనియన్ బి యూనియన్ ఏ యూనియన్ సి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి. క్వశ్చన్లో ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఏ యూనియన్, ఈ యూనియన్ అనేది బ్రాకెట్లో ఉన్నదానికి వస్తుంది, అంటే ఫస్ట్ ఏ యూనియన్ బి అవుతుంది. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, ఈ యూనియన్ ఇది బ్రాకెట్లో ఉన్నదానికి అప్లై అవుతుంది, ఏ యూనియన్ బి అవుతుంది. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇంటర్సెక్షన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఏ యూనియన్ సి, ఏ యూనియన్ సి, ఈ ఆప్షన్ ఎక్కడుంది? ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి, ఇది దిస్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 4, P, 10, 13, Q, 19ల అంక మధ్యమం 11.5 అయిన P మరియు Qల మధ్య సంబంధం. క్వశ్చన్లో ఇవి ఇచ్చారు, దాని యొక్క అంక మధ్యమం అర్థమెటిక్ మీన్ 11.5 ఇచ్చారు. అయితే P మరియు Qల మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: P plus Q is equal to 25, P minus Q is equal to 23, P minus Q is equal to 25, P plus Q is equal to 23. ఇవి అర్థమెటిక్ మీన్ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు, ఏపీలో ఉన్నట్టు. నెక్స్ట్ 4, P, 10, 13 క్వశ్చన్ రాసుకుంటున్నాం. Q, 19 అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ PQలో మనకి ఇవ్వలేదు, వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా అంటే మనకి అర్థమెటిక్ మీన్ ప్రకారం ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. 10, 13 అంటే ఇక్కడ డిఫరెన్స్ 3 వస్తుంది. అప్పుడు 4కి Pకి మధ్య డిఫరెన్స్ కూడా ఎంత రావాలి? 3నే రావాలి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ? 7 వస్తుంది. 4, 7, 10, 13, 13 తర్వాత మళ్ళీ దీనికి డిఫరెన్స్ 3 దీనికి డిఫరెన్స్ 3 రావాలి. సో దీనికి 3 యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? 16 అవుతుంది. 16, 19 ఇక్కడ మనకు P వాల్యూ 7 వచ్చింది, Q వాల్యూ 16 వచ్చింది. 7 + 16 ఎంత? 7 + 16 23. అంటే ఇది P + Q ఈజ్ ఈక్వల్ టు 23. క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఆప్షన్స్లో P plus Q 25, P minus Q 23, P minus Q 25, P plus Q 23. ఆన్సర్ P plus Q 23. నెక్స్ట్ క్వశ్చన్. 27a³ b³, 45a² b⁴, 12a⁴b² యొక్క గరిష్ట సామాన్య కారణాంకం. ఆప్షన్స్: 3a² b⁴, 3a² b², 3a⁴ b⁴, 3a² b⁴. ఇక్కడ గరిష్ట సామాన్య భాజక కారణాంకం అంటే జీసీడీ అంటారు, దీన్నే HCF అంటారు. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? 27a³ b³, 45a² b⁴, 12a⁴ b². ఇక్కడ అన్నిట్లో సేమ్ ఫస్ట్ నంబర్స్ తీసుకుందాం, ఆ తర్వాత ABCD అవి తీసుకుందాం. సో నెంబర్స్ తీసుకుంటే 27, 45, 12. ఆప్షన్స్లో మనం ఇదంతా చేయాల్సిన పని లేదు, ఇది అర్థం కావటం కోసం మాత్రమే చెప్తున్నా. ఆప్షన్లో అన్నిట్లో 3నే ఇచ్చారు, కానీ ఎందుకు 3 తీసుకున్నారు అనేది చూద్దాం. ఇక్కడ ఇది 3తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది, ఇవి 9తో కూడా డివైడ్ అవుతాయి, ఇది 3తో డివైడ్ అవుతుంది. ఇవి 9తో డివైడ్ అయితే కానీ ఇది మాత్రం 9తో డివైడ్ అవ్వదు. అంటే అన్ని నెంబర్స్ ఒకే దాంతో డివైడ్ అవ్వాలి, అంటే దాన్ని ఫ్యాక్టర్ అంటారు కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకున్నాం అంటే 3 తీసుకున్నాం ఫస్ట్. ఇంకా a³ b³ a² b⁴, a⁴ b². హైయెస్ట్ నెంబర్ ఉండాలి, అన్నిట్లో ఉండాలి. ఇక్కడ చూస్తే a³ ఉంది, చూద్దాం. a³ ఉంది, ఇక్కడ a² ఉంది, a⁴. హైయెస్ట్ నెంబర్ a⁴, బట్ ఇక్కడ a⁴ లేదు, ఇక్కడ a⁴ లేదు. అన్నిట్లో ఏమున్నట్టు? a² ఉంది. సో a² తీసుకుందాం. నెక్స్ట్ b³ b⁴ b². హైయెస్ట్ b⁴, అయితే ఈ b⁴ అనేది అన్నిట్లో లేదు కాబట్టి మనం b² తీసుకుంటున్నాం. b², 3a² b². ఆన్సర్ 3a² b².
Please like, share and subscribe. Thank you.